ఓ నాగులారా, మా తల్లిని దాస్యం నుండి విడిపించుకోవాలంటే నేనేం చేయాలి చెప్పండి. తట్టుకోలేక అడుగుతున్నాడు పాపం. ఈ దాస్యం విముక్తి చేయించాలా? మీకు ఏం చేసి పెట్టాలా చెప్పండి. మీకు ఏం తీసుకొని వస్తే మీకు ఇస్తే మా తల్లికి విముక్తి కలుగుతుందో చెప్పండి. మిమ్మల్ని ఎక్కడ వెళ్ళి తీసుకుపోవాలా? ఏం చేయాలా చెప్పండి. మీకేం సంతోష పెట్టాలా చెప్పండి. చేయక తప్పదు, చేస్తాను అని అడిగాడు. అప్పుడు నాగులు తమలో తాము ఆలోచించుకొని వినతా కుమారుడితో మీటింగ్ పెట్టుకుంటాం, కాస్త చూస్తాము, రేపు పొద్దున్న చెప్తాంలే అన్నారట. రేపు పొద్దున్న చెప్తాంలే అందరూ కలుసుకొని మాట్లాడుకున్నారంతా. ఏం చేస్తే మంచిదని ఒక రహస్యం వాళ్ళలో ఒకటి బయలుదేరింది. ఏం రహస్యం? తమలో తాము ఆలోచించుకున్నారు. వినత కుమారుడితో చెప్తున్నారంతా. మీటింగ్ అయిపోయింది. ఓ వైనతేయ, ఓ పని చేయి, మాకు ఆహారంగా అమృతాన్ని తెచ్చిపెట్టు. వీళ్ళ తలకాయ అమృతం కావాలట వీళ్ళకి, అమృతం కావాలట వీళ్లకు. ఇక అమృతం ఏమైనా తాగి దీని చచ్చిపోతే ఇంకా కష్టం ఏమిటండి. దాని నుంచి ఇక విషం కక్కుతుంటే ఎంత కోట్ల జనం చచ్చిపోతారో. అమృతాన్ని తెచ్చిపెట్టు, అప్పుడే నీ తల్లికి నీకు దాసిత్వం నుండి విముక్తి కలుగుతుంది. పో, పొద్దున్న కనపడిపో అన్నాయట. ఏం చేస్తావు? శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 28వ అధ్యాయం. సర్పాలు అమృతం తీసుకొని రమ్మన్నాయి అనేటువంటి విషయాన్ని గరుత్మంతుడు తన తల్లి అయినటువంటి వినతాదేవికి చెప్పి ఇలా అన్నాడు. అమ్మా, ఇదేంటమ్మా, నాకు ఇది కర్మ. అమ్మా, నన్ను ఆశీర్వదించు. ఏమన్నా కానీ నిన్న దాసి నుండి విముక్తిని చేయగలను. దాసి విముక్తి చేయకపోతే నా చేత కాదు, నేను చూడలేను. ఈ పురుగులు నన్ను నీచంగా చూస్తున్నాయి, ఇష్టం వచ్చి ఆర్డర్ ఇస్తున్నారు నా మీద. అమృతం తీసుకొని రావటానికై వెళుతున్నానమ్మా. నేను దూర ప్రయాణం కనుక నాకు బాగా ఆకలి వేస్తుందమ్మా. కాబట్టి నాకు ఆహారం ఎక్కడ లభిస్తుందో చెప్పు అని అడిగాడు. నాకు చాలా ఆకలమ్మా ఎగరేటప్పుడు. వినత ఇలా అంది. గరుడ, సముద్రం మధ్యలో ఒక బోయ పల్లె ఉంది, ఒక బోయ పల్లె. అక్కడ వేలకు వేల మంది నిషాదులు ఉన్నారు. వారిని నువ్వు ఆహారంగా భుజించవచ్చు. అయితే వారిలో ఎవరైనా బ్రాహ్మణుడు ఉంటే మాత్రం చంపకు, అతన్ని విడిచిపెట్టు. ఎందుకంటే అవధ్యః సర్వభూతానాం బ్రాహ్మణో హ్యనలోపమః. నిషాదులు ఉంటే వాళ్ళు కొంచెం తాపత్రయం ఇచ్చేవాళ్ళు ప్రపంచానికి. అది ఒక పెద్ద కథ. దాంట్లో బ్రాహ్మణుడు ఎవడంటే వదిలేసాయి. బ్రాహ్మణుడు అగ్ని వంటివాడు కనుక సకల ప్రాణుల్లోనూ బ్రాహ్మణుణ్ణి చంపరాదు. అగ్నిరర్కో విషం శస్త్రం విప్రో భవతి కోపితః గురుర్హి సర్వభూతానాం బ్రాహ్మణః పరికీర్తితః. ఏం ఉపనయనం అంటే ఏమనుకున్నారు మీరు? అగ్ని కార్యం అంటే ఏమనుకున్నారు మీరు? బ్రాహ్మణత్వం అంటే, బ్రాహ్మణ స్వరూపం అంటే, తపస్సు అంటే ఏమనుకున్నారు మీరు? చాలా నిష్ఠగా ఉన్నారు. అందుకనే ప్రపంచం ఇంకా ఇప్పటికీ నిలిచింది. ఎన్ని ఆపదల్లో కూడా రక్షించబడుతూ ఉన్నది. వాళ్ళు చేసేటువంటి ఉపాసన, వాళ్ళు చేసేటువంటి దేవతార్చన, వాళ్ళు నియమనిష్టలు, వాళ్ళ యొక్క తత్వంలోనే వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు. అందుకని ప్రపంచం నిలిచింది ఈరోజు. ఇప్పటికీ నిష్ఠతో ఉన్నారు. ఇప్పుడు కూడా బయట తట్టు భోజనం చేయరు వాళ్ళు, స్వయం పాకం చేసుకొని తింటారు. ఇప్పటికి కూడా ఉన్నారు, ఈ కలియుగంలో ఉన్నారు. బాగా చదువుకున్నారు, వేదాన్ని, లౌకిక విద్యను చదువుకున్నారు. ఏం కాలేజీకి వెళ్ళి చదవాలనేముంది? స్వయం
ఆ విద్యను సొంతంగా చదువుకున్నారు. అందుకని అటువంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళని గమనిస్తాం, వాళ్ళను పూజిస్తాం, వాళ్ళకి గౌరవిస్తాం, వాళ్ళకి మర్యాద చేస్తాం. చాలా కష్టం, దొరకరు వాళ్ళు, చీటికి మాటికి దొరకరు వాళ్ళు. పరమాత్ముడి కృప మన మీద పడుతుంది వాళ్ళను మనం గౌరవిస్తే. అందుకని అటువంటి అతడి కోపాగ్ని కాల్చివేస్తుంది. బ్రాహ్మణులకి ఎప్పుడు కూడా అగ్ని కార్యం చేసేటువంటి నిష్టగల బ్రాహ్మణుడిని ఏడిపించకూడదు. ఆ నీళ్లు పడ్డాయా అంటే అంతే ఆ దేశము. కనుక బ్రాహ్మణుడు సకల ప్రాణులకు పూజ్యుడు, గురువు అని చెప్పబడుతున్నాడు. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో లోపల ఉండేటువంటి పల్లెల్లో బ్రాహ్మణ పూజ, బ్రాహ్మణ మర్యాద అంటే ఎంతో అద్భుతంగా ఉంది. ఉత్తమమైన వేద పండితుడు వస్తుంటే లేచి నిలుచుంటారు. అది నేను 2 కళ్ళారా నేను అనుభవించాను. మన అదృష్టం అటువంటి వాళ్ళు ఉండటంతోనే మనమంతా ఈరోజు ఉన్నాం. అందుచేత ఇక్కడ చూడండి, అందుకే ఆ గరుక్మంతుడికే చెప్తున్నది తల్లి, జాగ్రత్త, బ్రాహ్మణుల జోలికి వెళ్ళొద్దు, ఎవరినైనా తిను, నువ్వు వాళ్ళని మాత్రం తినొద్దు. అందుచేత ఎప్పుడూ అతన్ని ఆదరించాలి నాయన. కోపం వచ్చినా కూడా అతన్ని చంపకూడదు. నీకేదైనా నీకు నొప్పి చేసినా కూడా నువ్వు మాత్రం వాడికి నొప్పి చేయొద్దు. ఎలాంటి పరిస్థితుల్లోనూ బ్రాహ్మణులకు అపకారం తలపెట్టకూడదు, ద్రోహం చెయ్యకూడదు. కనుక్కొని వాళ్ళకి సహాయం చేయాల. వాళ్ళ నిష్ట అటువంటిది. మనమే ఎత్తుక్కొని వెళ్ళి నమస్కారం పెట్టి ఇవ్వాల. అది మన అదృష్టం వాళ్ళు తీసుకుంటే, లేకపోతే లేదు. అతడికి గనుక కోపం వస్తే అగ్ని సూర్యుడు చేయలేనంతగా భస్మం చేస్తాడు. శాపం ఇస్తే చాలు లోపల. ఇవి బ్రాహ్మణుడి లక్షణాలు. ఇంకప్పుడు అనుకోండి, ఇంకప్పుడు ఎట్లా ఉంటుంది, ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంకప్పుడు ఎట్లా ఉంటుంది. ఈ లక్షణాలు కలవాడిని బ్రాహ్మణుడిగా గుర్తించు. అతడు అన్ని ప్రాణుల్లో మొట్టమొదటిగా పుట్టాడు. అందుచేత అందరికీ తండ్రి, గురువు అయి ఉన్నాడు అన్నది వినత. ఇక అక్కడి నుంచి వచ్చిన స్టేట్మెంట్ అత్యద్భుతమైనటువంటి గరుక్మంతుడు తల్లి చెప్పింది. ఆ స్టేట్మెంట్ ఇంక దానికంతేముంది, కశ్యపుడు ఇది యొక్క నియమం అటువంటిది. గరుక్మంతుడు ఇలా అడిగాడు, అమ్మా అతడు ఎలా ఉంటాడు, అతడి ప్రవర్తన ఎలా ఉంటుంది, అతడి పరాక్రమం ఎలా ఉంటుంది. ఇక ఆ బ్రాహ్మణుని గురించి అడగాలనిపించింది గరుక్మంతుడికి. అతడు అగ్నిలాగా వెలుగుతూ కనిపిస్తాడా, లేదా చంద్రుడిలాగా చల్లగా కనిపిస్తాడా? ఇతడే బ్రాహ్మణుడు అని నేను ఎలా గుర్తించాలో తల్లి, నాకు ఒక ఉపాయం చెప్పు తల్లి. వినత, ఎందుకంటే అక్కడ కొంచెం తప్పు చేసిన వాళ్ళని మాత్రం అక్కడ పెడుతుంటారు. వినత ఇలా అన్నది, నాయనా నువ్వు నిషాదులను మింగినప్పుడు నీ గొంతులోకి పోకుండా అగ్నిలాగా బగబగబగ కాల్చివేస్తూ ఉంటాడు. అటువంటి వాడిని బ్రాహ్మణుడిగా గుర్తించు. లోపలికి దిగడు, ఇక్కడ నీకు కాలుస్తూ ఉంటాడు. ఇక్కడ నీ కోపం వచ్చినా అతన్ని చంపొద్దు. పొట్టలోకి వెళ్ళినా జీర్ణం కానివాడే బ్రాహ్మణుడని తెలుసుకో. కొడుకు సాటిలేని పరాక్రమాలు కలవాడని ఆ తల్లికి బాగా తెలుసు. అయినా కూడా పుత్ర ప్రేమతో, అనురాగంతో ఆశీర్వదించి ఇలా అంది, నాయనా నీ రెక్కలను వాయుదేవుడు కాపాడుగాక, నీ వీపును సూర్యచంద్రులు రక్షించుగాక, నీ శరీరాన్ని అష్టావసులు రక్షించురుగాక. నేను ఇక్కడ ఉండి నీకు మేలు జరగాలని, నీకోసరమే ఎలాంటి విఘ్నాలు లేకుండా నువ్వు కార్యసాధకుడివై తిరిగి రావాలని దైవాన్ని ప్రార్థిస్తున్నానని ఇక్కడే ఉంటా. నేను ప్రయాణంలో నీకు సకల శుభాలు కలుగుగాక, నీ ఇష్ట ప్రకారమే కార్యాన్ని సాధించుకొని తిరిగిరా నాయనా అని ఆశీర్వదించింది. తల్లి మనస్సు ఇలా ఉంటుంది చూడండి. ప్రయాణానికి కానీ, లక్ష్య సాధనకు కానీ బయలుదేరి వెళ్ళేటప్పుడు పెద్దల వద్ద ఆశీర్వచనం తీసుకొని వెళ్ళాలని ఈ ఘట్టం బాగా తెలుపుతుంది.
అట్లా వెళ్ళిపోతాం. హలో వెళుతున్నానని ఆశీర్వాదం ప్రత్యక్షంగా చూసి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పారు. గరుత్మంతుడు తల్లికి నమస్కరించాడు. తల్లి ఆశీర్వాదం పొందాడు. రెక్కలను విదిలించి ఒక్క ఊదుటున ఆకాశంలోకి ఎగిరాడు. మార్గమధ్యంలో బాగా ఆకలి మీద ఉన్నటువంటి ఆ గరుత్మంతుడు ఆ నిషాదులను యముడైపోయి వారి దగ్గరకు చేరాడు. గరుత్మంతుడు వారిని సంహరించే సమయంలో భూమి నుండి ఆకాశం దాకా దుమ్ము పైకి రేగింది. సముద్రంలో నీరు ఎండిపోయింది. అక్కడ ఉన్న చెట్లు అన్నీ కంపించిపోయాయి. నిషాదులు పారిపోతుంటే గరుత్మంతుడు తన నోరును పెద్దగా తెరిచాడు. వారి మార్గాన్ని అడ్డగించాడు. అందరూ గరుడికి నోట్లోకి ప్రవేశించారందరూ. ఆ గరుడి వేగాన్ని ఎవరూ తట్టుకోలేకపోయారు. అంత విపరీతమైనటువంటి వేగము. గరుడు వేగాన్ని చెట్ల పైన గల పక్షులు గాల్లోకి ఎగిరిపోయాయి. ఆ గరుడు ఎట్లా ఉంటాడు చూసుకోండి. గాలి యొక్క వేగానికి చెట్లు కంపించి పక్షులు గాల్లోకి ఎగిరిపోయినట్లుగా నిషాదులు పీడించబడి గరుడు యొక్క పెద్ద నోటిలోకి చేరిపోయారు. గరుత్మంతుడు శత్రువులను బాధించే మహాబలశాలి. బాగా ఆకలి మీద ఉన్నాడు. నిషాదులు చేపలను మత్స్యాలను తింటూ ఉంటారు. అప్పుడప్పుడు ప్రజల మీదకు వచ్చిపడి వారిని బాధిస్తూ చంపి తింటూ ఉంటారు. అందుకని నిషాదుల్ని చంపాల. నిరపరాధుల్ని వాళ్ళు పీడిస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. వాళ్ళు మత్స్యాలను తినేదే కాక పెద్ద పెద్ద తిమింగిలాలను కూడా పట్టి తినేస్తూ ఉంటారు. ఇది కాక అప్పుడప్పుడు అన్ని లోకాలకు వెళ్ళి మనుషులను కూడా పీడించి తింటూ ఉంటారు వాళ్ళు. ఆ నిషాదులు ఒక చోట ఉంటారు ఎప్పుడు. ఆ నిషాదుల్ని చంపాల అనే దృష్టితోనే తల్లి ఇట్లా ఆజ్ఞ ఇచ్చింది. ఆ గరుడ స్వామి అటువంటి వారిని నోటిలోకి లాక్కుంటూ పళ్లతో వారిని పటపటా నమిలి వధిస్తూ నోటిని మూసుకున్నాడు. ఆ సమయంలో గరుత్మంతుడి కంఠంలోకి ఒక బ్రాహ్మణుడు భార్యతో సహా ప్రవేశించాడు. అతడు అగ్నిలాగా దహించాడు. గరుత్మంతుడి గొంతులో బాధ కలిగి నోటి లోపల బ్రాహ్మణుడు ఉన్నాడని తెలిసిపోయింది. వెంటనే అతడితో ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ, నా నోటి నుండి త్వరగా బయటకు రా. నహిమే బ్రాహ్మణో వధ్యః పాపేష్వపి రతః సదా. ఆ బ్రాహ్మణుడు గరుడునితో, అయ్యా, నా భార్య నిషాదశ్రీ, ఆమె లేకుండా నేను జీవించలేను, కనుక ఆమె కూడా నాతో పాటే బయటికి రావాలి అన్నాడు. గరుడు, అలాగే నీ భార్యను తీసుకొని బయటికి వచ్చేసాయి, నువ్వు జీర్ణం కావటం లేదు, వెంటనే నీ భార్యతో సహా నువ్వు బయటపడు అన్నాడు. ఆ విప్రుడు భార్యతో కలిసి బయటకు వచ్చి గరుత్మంతుడిని సంతోషపెట్టి వెళ్ళిపోయాడు. తరువాత గరుడు తన రెక్కలను విదిలించి మనోవేగంతో ఆకాశంలోకి ఎగిరాడు. తండ్రి అయిన కశ్యప మహర్షి ఆశ్రమంలోకి దిగి తండ్రికి నమస్కరించాడు. జరిగిందంతా జరిగినట్టుగా విషయాన్నంతా పూర్తిగా కశ్యపుడికి చెప్పాడు. తండ్రికి అంతా చెప్పాడు. అప్పుడు కశ్యపుడు, కుమారా, మీరందరూ కుశలంగా ఉన్నారా? మానవ లోకంలో నీకు కావలసినంతగా భోజనం దొరుకుతుందా అని అడిగాడు. ఎందుకంటే ఆ గరుత్మంతుడికి విపరీతమైన ఆహారం కావాలి. గరుడు, తండ్రి, నా తల్లి, అన్నగారు, నేను క్షేమంగా ఉన్నాము, కానీ నాకు మాత్రమే భోజనం లభిస్తున్న సుఖం లభించటం లేదు నాన్న. నాగులు నన్ను నీ తల్లికి దాస్యం కలగాలంటే మాకు అమృతాన్ని తెచ్చిపెట్టు అని పంపాయి. అందుచేత నేను అమృతాన్ని తీసుకొని రావాలని బయలుదేరాను. నా తల్లిని దాస్యముక్తి చేయాలా? ఈ చిన్న చిన్న పాములు ఇట్లా చెప్పాయి. వినతామాత చెప్పినట్లుగా దారి మధ్యలో 1000 మంది నిషాదులను తిన్నా కూడా నాకు ఆకలి తీరటం లేదు, తృప్తి కలగటం లేదు. కాబట్టి ఆకలి తీరటానికి, నాకింకా బలం కలగటానికి ఆహారం ఎక్కడ లభిస్తుందో చెప్పండి. నేను ఆహారాన్ని తిని శక్తిమంతుడనై అమృతాన్ని తీసుకొని వచ్చేస్తాను, కనుక నాకు తగిన ఉపాయం చెప్పండి అన్నాడు. నాకు ఆకలి ఆకలి
ఆకలి అన్నాడు. కశ్యపుడు కుమారా, అదిగో పవిత్రమైన సరోవరం. దేవలోకంలో కూడా ఈ సరోవరానికి మంచి పేరుంది. ఈ సరోవరానికి ఇందులోనే ఒక తాబేలు, ఒక ఏనుగు ఎడమగం పెడమగం పెట్టుకొని ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ ఉంటాయి. ఆ రెండు ఇలా దెబ్బలాడుకోవటానికి పూర్వజన్మలో వాటికి గల వైరమే కారణం. ఆ కథను పూర్తిగా చెబుతున్నాను విను. పూర్వం విభావసుడు, సుప్రతీకుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరు మహర్షులే. అయితే అన్నగారికి కోపం ఎక్కువ, చీటికి వాటికి కోపిస్తూ ఉంటాడు. తమ్ముడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఇద్దరూ కలిసే జీవించేవారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.